వెల్కమ్ టు లాసియా థింగ్స్. ఈరోజు నేను మా చిట్టి తల్లి కోసం ఈ మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో ఉగ్గు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మిల్లెట్స్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి కదండి. అందుకే వీటితో ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే ఎండు ఖర్జూరండి. ఇవి ఎండలో ఎండబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బ్రౌన్ రైస్. నార్మల్ రైస్ అయితే ఎక్కువగా పాలిష్ చేసినవి ఉంటాయి కదండి. నెక్స్ట్ ఇందులో విటమిన్స్ కూడా బాగుంటాయి, అందుకని ఈ బ్రౌన్ రైస్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మిల్లెట్స్ అండి. ఇందులో 4 రకాలు ఉన్నాయి. మినప్పప్పు, పెసర్లు, గోధుమలు, జొన్నలు ఉన్నాయండి. చూడండి, 4 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఓట్స్ అండి. ఇందులో కూడా విటమిన్స్ ఉంటాయి కదా. ఇవి వచ్చేసి మినప్పప్పు, సాబ్దాన్ అండి. నెక్స్ట్ వచ్చేసి సజ్జలు, ఇవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 5 రకాలు ఉన్నాయండి. తెల్ల శనగలు, బొబ్బర్లు, రెడ్ కలర్ బొబ్బర్లు, సోయాబీన్స్, మక్కలు, ఇలా 5 రకాలు ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే రాగులు. నెక్స్ట్ కాజు బాదం అన్నమాట. ఈ అన్ని మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నిటిని బాగా కడిగి ఆరబెట్టి నెక్స్ట్ డే అవన్నీ ఆరిన తర్వాత అన్నిటినీ దూరగా వేపుకోవాలి. ఇవన్నీ మిల్లెట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. ముందుగా రాగులను అయితే వేపుతున్నాను. ఇవి లో ఫ్లేమ్లోనే వేపాలండి, హై ఫ్లేమ్లో వేపకూడదు. ఇలా నిదానంగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ వేపుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని మిల్లెట్స్ని ఇలాగే లో ఫ్లేమ్లో దూరగా వేపుకోవాలండి. వీటిని కూడా తీసి వేరొక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అన్నీ దేని దానికి వేపుకోవాలి. అన్నిటినీ లో ఫ్లేమ్లో దూరగా దేని దానికి వేపుకుంటూ అన్నిటినీ ఒకే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. అన్నీ అన్నీ ఒక దాంట్లో కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఓట్స్ని, ఎండు ఖర్జూరాన్ని వేపకుండా ఇలా అన్నీ ఒక దాంట్లో కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉగ్గు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని
ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇవి మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల పౌడర్ని వేసుకొని నార్మల్ వాటర్ పోసుకుంటూ మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా జారుగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని 6 మంత్స్ బేబీకి పెట్టే వాళ్ళైతే సాల్ట్ని అవాయిడ్ చేయండి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. బాగా ఉడకాలి. బాగా ఉడికితేనే పిల్లలకి డైజెషన్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. నిదానంగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ మిల్లెట్స్ వేస్తున్నాము, పిల్లలు తింటారా లేదా అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది కదండి. ఖచ్చితంగా నాకు కూడా వచ్చింది. ఒకవేళ తినకపోతే అందులో ఒక స్పూన్ తేనెని యాడ్ చేయండి. చక్కెర కానీ బెల్లంని కానీ యాడ్ చేయకండి, తేనెనే యాడ్ చేయాలి. లాస్ట్లో ఉగ్గు రెడీ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉగ్గు అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలు ఏ విధంగా అయితే తింటారో అలా రెడీ చేసుకోవాలండి. ఉగ్గు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.